హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు షిప్ లో వెళ్ళబోతున్నాము. ఈ షిప్ పేరు మసాగానా. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ మనీలా టు సెబు. మొత్తం టోటల్ 24 hours జర్నీ మొత్తం షిప్ లోనే. సో లోపల వెళ్ళాక చూద్దాం 1 by 1 ఎలా ఉంటుందో షిప్ అంతా. ఒకసారి చూడండి షిప్ బయట ఎంత పెద్దో. Sir, sa excess baggage yan na nasunod kayo sa akin. మనం ఇప్పుడు మెట్లు ఎక్కుంటూ పైకి వచ్చేసాము. సేమ్ మన ఎయిర్పోర్ట్ లాగా ఇక్కడ కూడా బయట టికెట్ చెక్ చేసి లోపల పంపిస్తారు. నేను తీసిన టికెట్ టూరిస్ట్ ప్రీమియం క్లాస్. సో మనతో పాటు మన టికెట్ చెక్ చేస్తే లోపలికి ఒకరు వస్తారు. సో మన రూమ్ అయితే అలర్ట్ చేస్తారో అక్కడ తీసుకెళ్ళి మనల్ని మనకు చూపిస్తారు దగ్గరుండి. ఇప్పుడైతే మనం షిప్లోకి వచ్చాం. అదే ట్రైన్లో ఎలా అయితే జనరల్ కంపార్ట్మెంట్, రిజర్వేషను, ప్రీమియం, ఏసీ, 2 tier 3 tier ఉంటాయి, అలాగే షిప్లో కూడా సేమ్ అలాగే జనరల్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రీమియం ఉంటాయి, బిజినెస్ క్లాస్ ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి సెలూన్. షిప్లో మనకి సెలూన్ ఉంటుంది, అలాగే క్లినిక్, ఒక డ్యూటీ డాక్టర్ కూడా ఉంటాడు, అంటే ఎమర్జెన్సీ పర్పస్. అంటే ఇలా టెడీ బియర్స్ అవి, ప్లస్ ప్రతి ప్యాసింజర్స్ ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి కూడా చైర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కేక్స్ ఉన్నాయి కదా, ఇవి అయితే ఫ్రీయే, తినాలంటే తినొచ్చు. బాగున్నాయి, టేస్ట్ అయితే బాగానే ఉంది. బ్యాగ్స్ ఇవన్నీ కొనుక్కోవాలి మనం. సో కాస్ట్ వద్దాం. ఈ బ్యాగ్ అయితే 140 pesos అంట. ఇది లేడీస్ హ్యాండ్ బ్యాగ్, నెక్ పిల్లో. దీనికి రేట్ ఎక్కడ ఉన్నట్టుంది. ఇవి 200 pesos అంట. ఎవరికి కావాలి బ్యాగ్లో? మన డీమార్ట్ బ్యాగ్, మన ఇండియాలో అయితే డీ బ్యాగ్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క రూమ్ చూసేద్దాం ఇండివిజువల్గా. మనం ఫస్ట్ జనరల్ కంపార్ట్మెంట్ అంటే లో క్లాస్ని చూసుకుంటూ వెళ్దాం 1 by 1. సో ఈ వింగ్లో రెస్ట్ రూమ్స్ ఉంటాయి, షవర్ రూమ్, మెగా వాల్యూ, గ్రీన్ రూమ్. ఇది మేల్ వాష్రూమ్. వాష్రూమ్స్ అయితే నీట్గా ఉన్నాయి. సేమ్ ఇలా ఫీమేల్ వాష్రూమ్స్. ఈ షవర్ మేల్ అండ్ ఫీమేల్ సెపరేట్గా ఉన్నాయండి, బోర్డు ఒకటే పెట్టిన. అండ్ ఓన్లీ షవర్ కోసం మాత్రం సెపరేట్ వాష్రూమ్స్. ఇది చెప్పాను జనరల్ కంపార్ట్మెంట్ ఎలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్. ఇవి ఈచ్ బెడ్ కాస్ట్ 800 pesos. సేమ్ అలా అప్పుడు కంపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అలా ఒక కంపార్ట్మెంట్ తోటి అదో కంపార్ట్మెంట్ సేమ్ ఇంతే. సో ఈ వింగ్ అంతా కూడా ఇలా ఈ జనరల్ కంపార్ట్మెంట్ లాగా ఉంటాను నేను. ఇది ఫుల్ ఖాళీగా ఉంది, సో పాసెంజర్స్ లేరు. ఇది మెగా వాల్యూ, అంటే దానికన్నా కొంచెం బెటర్ అంతే. ఇందులో ఒక్కొక్క రూమ్లో ఇద్దరు ఉండొచ్చు. డోర్ ఓపెన్ చేస్తే బాగోదేమోలే. అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే బెస్ట్ ఇది. సో అలా పైకి వెళ్తే 2nd floor లినెన్ రూమ్. సో మనం ఇప్పుడు 2nd floorకి వెళ్దాం. సో ఇక్కడ ఏమన్నా చూద్దాం. ఐలాండ్ ఫిస్టా, హార్స్ అండ్ కేఫ్, ఫ్రంట్ డెస్క్, క్లినిక్ ఆల్రెడీ అన్నీ చూస్తాం మనం. ప్రేయర్ రూమ్ చూపిస్తాం, ప్రేయర్ రూమ్ కూడా. పుష్ టు బార్ ఓపెన్. ఓకే,
ఫైర్ అలారం అంట. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వస్తాం. ఇది బిజినెస్ క్లాస్ ఏరియా. వీళ్ళకైతే ప్రతి స్టేషన్ దగ్గర హాట్ వాటర్ స్టేషన్ చెప్పి ఇండివిజువల్గా అవైలబుల్ ఉంటాయి వీళ్ళకి మాత్రం. ఎందుకంటే బిజినెస్ క్లాస్ హైయెస్ట్. ఇది ఈచ్ టికెట్ కాస్ట్ 3000 pesos. మన ఫ్లైట్లో అలా బిజినెస్ క్లాస్ ఉంటుందో సేమ్ అలాగే. ఇందులో ఒక్కొక్క బెడ్, ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క బెడ్ అంతే. సో నియర్లీ 300 రూమ్స్ పైన ఉన్నాయి ఈ ఫ్లోర్లో. అన్నీ ఓన్లీ బిజినెస్ క్లాస్ మాత్రం ఉన్నాయి ఇంట్లో ఈ సెకండ్ ఫ్లోర్లో. సో ఇవి సేమ్ షవర్ రూమ్. ఇందాక వాళ్ళు మనం చూసాం కదా జనరల్ కంపార్ట్మెంట్, అలాగే వీళ్ళకి కూడా సెపరేట్ షవర్ రూమ్ ఉంటాయి. మేల్ వాష్రూమ్, ఫీమేల్ వాష్రూమ్స్ ఇవన్నీ సెపరేట్గా. ఇక్కడ మనకి ఫైర్ ఎక్స్టెన్షన్ ఎలా వాయిస్ చేసి ఇచ్చాడు. హౌ టు యూస్ పోర్టబుల్ ఫైర్ ఎక్స్టెన్షన్. నాకు అనవసరంలే. ఇది సెకండ్ ఫ్లోర్ నేను చెప్పాను ఆల్రెడీ. నేను ఇంకో వేరే ఎంటర్ అయ్యాను, దీనికి ఇంకో వేరే కూడా ఎంటర్ అవ్వడానికి. మనం డైనింగ్ రూమ్ లాగా ఎంటర్ అయిపోయి ఇక్కడ లంచ్, డిన్నర్ ఇక్కడ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రతి పాసెంజర్ వచ్చింది, ఎందుకంటే టికెట్లోనే ఫుడ్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో సెపరేట్ కాస్టింగ్ తీసుకోవాలి మనకి. ఇది జస్ట్ రీడింగ్ రూమ్ లాగా రెస్ట్ తీసుకోవడానికి అంతే, వచ్చి చిల్ అవ్వడచ్చు. బోర్ కొడితే అలా వచ్చి సాంగ్స్ వినుకుంటూ మనం మీ లొకేషన్ చూసుకోండి. చూసారు కదా భయ్యా? ఎస్, చూసుకోండి. క్లీన్ చేస్తున్నట్టున్నారు. అంటే షిప్ ఎప్పటికప్పుడు హైడ్రేషన్గా ఉండాలి, అందుకే ఎప్పటికప్పుడు అలా వాటర్ చేస్తూనే ఉంటారు హైడ్రేట్. మనం సెకండ్ ఫ్లోర్ ఉన్నాక థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్దాం నెక్స్ట్. బేసిక్ స్మోకింగ్ ఏరియా కూడా ఇదే. మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయిపోతాం. చూసారుగా కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో. సేమ్ మన హౌస్ ఎలా ఉంటే అలాగే డూప్లెక్స్ హౌస్. ఈ ఫ్లోర్లో కూడా మొత్తం బిజినెస్ క్లాస్ ఉంటాయి. ఇట్లా థియేటర్ రూమ్స్ అంటారు. ఇవి అన్నిటికన్నా హైయెస్ట్ ప్రీమియం ఇదే. ఇందులో ఒక ఫ్యామిలీ అంత ఉండొచ్చు. 4 అంటే ఈచ్ రూమ్ కన్సిస్ట్ ఆఫ్ 4 seats ఉంటాయి. జస్ట్ ఫ్యామిలీ పర్పస్ బాగా ఉపయోగపడుతుంది ఇది. లైక్ మన ట్రైన్లో 1 AC ఉండగా 1 tier అలా. సో మనం బయటికి వెళ్ళి చూద్దాం. థర్డ్ ఫ్లోర్ చూడాలి, చాలా బాగుంటుంది వ్యూ. ఇప్పుడైతే మంచి సన్లైట్ గట్టిగా ఉంది. ఈవినింగ్స్ ఏమిస్తే చక్కగా పార్టీసే జరుగుతాయి, డ్యాన్స్ అది వేసుకోవడానికి. అప్పుడు చక్కగా అప్పుడు వీడియో తీస్తాం మళ్ళీ ఈవినింగ్. ఇప్పుడు జస్ట్ లొకేషన్ చూద్దాం అంతే. షిట్, ఎంటర్ అయిపోయాం. ఇది థర్డ్ ఫ్లోర్, ఇదే హైయెస్ట్. ఇంకా చక్కగా కూర్చొని షో తీసుకోవడానికి ఈవినింగ్స్. ఇప్పుడు టైం 1 అయ్యింది ఎగ్జాక్ట్గా ఇక్కడ. సో ఈ ఎండలో ఎవరు రాలేదు బైక్, మనం తప్ప. పైన అలా షిప్కి సిగ్నల్స్ చూపించడానికి ఎలా ఉంటాయి, నార్త్ పోలో, సౌత్ పోలో. ర్యాడర్ అక్కడే ఉంటుంది. ఓ, ఇక్కడ సీసీ క్యామ్స్ కూడా ఉన్నాయి. ముందుకెళ్ళి చూద్దాం. ఇంజిన్ సౌండ్ గట్టిగా వస్తుంది.
స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఆల్రెడీ. ఇక ఆప్షన్ మధ్యలో చూసుకో. ఈవినింగ్ మళ్ళీ వీడియో తీస్తాను, అప్పుడు మంచి వ్యూ ఉంటుంది. ఇది గ్యాస్ స్టేషన్లో ఉన్నాయి ఇవి. సో మళ్ళీ ఈవినింగ్ వీడియో తీస్తాను. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్న మ్యూజిక్ గురించి. ఇక్కడ ఓన్లీ మ్యూజికే ప్లే అవుద్ది, సాంగ్ మాత్రం మైక్ పెట్టుకొని పాడతారు. ఇదే కూల్ బ్లాగ్ అంటే చూద్దాం. ఇది నిమ్మకాయ రసం, చాక్లెట్ సిరప్, రెయిన్బో జెల్లీ అంట, మిక్స్ మిల్క్ షేక్, వాటర్. ఫ్రీగా డబ్బులకి ఫ్రూటీ 80 pesos, స్ట్రాబెర్రీ, చూడండి మిల్క్ టీ అంట, కాఫీ అంట, ఇందులో డబుల్ బాక్. లంచ్ బ్రేక్ అయింది, మనం ఒకసారి లంచ్ స్టేషన్ చూద్దాం ఏం పెట్టారు, ఏం రెడీ చేశారు. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కేక్స్, బేకరీస్. ఇక్కడ వీళ్ళు ఎక్కువ స్టిక్కర్ వేసి తింటారు. వెజ్ వాళ్ళకి వెజ్ కర్రీ ఉంది. వాట్ ఈస్ దిస్? ఓ వాట్ ఈస్ దిస్? షింప్. షింప్ టెంపోరా అంటది. ఏంటి మరి అదే షింప్. ఈ బిస్కెట్స్ బాగానే ఉంటాయి, ఆల్రెడీ తిన్నాను. ఏంటి ఇదే చికెన్ మామీ అంట, ఏంటో చిప్స్ మనకు తెలిసిందేగా. మర్చిపోయిన ఈ కంట్రీలో పెరుగు ఉండదు, ఓన్లీ యోగర్ట్ మాత్రం ఉంటుంది. డ్రింక్స్ కూడా విల్ స్టైల్ డ్రింక్స్ ఉంటాయి, స్మార్ట్ సీ ఇవి ఉన్నాయిగా. ఇంకా జనాల వాళ్ళు తిన్నాకి. నో స్మోకింగ్ ఏరియా, వాటర్ సర్వర్, ఈస్ సూటబుల్ కంటెంట్ టు ప్రివెంట్ లీకింగ్. సో ఇక్కడ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ రెండు వస్తున్నాయి. మనం కిందకి వెళ్దాం అప్పుడు. ఇది సెకండ్ ఫ్లోర్. వెయిటింగ్ హాల్. వాళ్ళు చూపించే అటువైపు రెస్ట్ రూమ్స్ అవన్నీ. ఫ్రంట్ డెస్క్ అంట, ఏదైనా డౌట్స్ ఉంటే హెల్ప్ అడుక్కోవచ్చు వెళ్ళి. చూద్దాం ఇక్కడ ఏం పెట్టారు. వెసల్ షెడ్యూల్. వెసల్ అంటే ఇది మనం వెళ్తున్న షిప్. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే డిపార్చర్, అరైవల్. మనది మార్నింగ్ 7 AM స్టార్ట్ అయింది, నెక్స్ట్ డే మార్నింగ్ 5 రీచ్ అవుద్ది సెబు. మనం మనీలా టు సెబు వెళ్తున్నాం. టూరిస్ట్ ప్రీమియం. సో ఇది ఇండివిజువల్ సోలో ట్రావెలర్స్కి అయితే ఇది చాలా బెటర్. ఈ రూమ్స్ చూద్దాం. ఇలా ఒక్కొక్క క్యాబిన్లో ఒక్కొక్క రూమ్ ఉంటుంది. ఇలా ఇక్కడ 80 to 100 రూమ్స్. ఇలా ఒక్కొక్క సింగిల్ సోలో ట్రావెలర్స్కి అయితే చాలా బెటర్. చూద్దాం రూమ్స్ ఎలా. ఒక డెస్క్ ఇస్తాడు, ఒక బెడ్, ఒక పిల్లో, లైవ్ షూట్, మనకు ఒక పెట్టుకోవడానికి బెడ్ షీట్, డెస్క్ ఒకటి, హ్యాంగర్, అలాగే సెంట్రల్ ఏసీ. సో మనకి ఫ్యాన్లో ఎక్కడ కనిపించు, 24 hours ఏసీ ఆన్ చేసి ఉంటాయి. స్పూన్ ఇచ్చాడు.
అంతే. ఇది సోలో ట్రావెల్స్కి అయితే మాత్రం చాలా బెస్ట్. అన్న గ్రూప్ ట్రావెల్స్ అయినా సరే 5-6 మెంబర్స్ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ తీసుకుంటే బ్యాచ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. వాష్రూమ్స్ మాత్రం అందరికీ ఒక చోట ఉంటాయి. బోర్ కొడితే విండో చూసాక మనం వాష్రూమ్ వచ్చినాం ఆల్రెడీ. లంచ్ బ్రేక్ అని చెప్పి మైక్లో అనౌన్స్ చేశారు. ఇండివిజువల్గా అయితే పిల్లలు మైక్లో అనౌన్స్ చేస్తారు అంతే. సో అప్పుడు మనం ఎవరి టికెట్ వాళ్ళు తీసుకెళ్ళి డైనింగ్ హాల్లో చూపిస్తే ఆటోమేటిక్గా ఫుడ్ పెడతారు. సో ఎవరు లంచ్ అది తెచ్చుకోద్దంటున్నాను. ఐరనే వంచాలా ఏంటి? మన షిప్ బార్డర్కి అయితే రీచ్ అయిపోతుంది. చూద్దాం యూటర్న్ తీసుకోండి ఎలా ఒడ్డుకైతే వచ్చాం. అది సిబు పోర్ట్ ఏరియా. ఆ కంటైనర్స్తోనే ఆ క్రెయిన్స్తోనే కంటైనర్ అన్నీ తీస్తారు బయటికి షిప్లోంచి.